ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇదివరకు మామూలుగా 10 రోజుల పాటు నేను ఇప్పుడు అన్నం తింటే ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం చిన్న క్వాంటిటీ వైట్ రైస్, చాలా పెద్ద చూపెడుతున్నారు సారీ, వైట్ రైస్, కూర, ప్రోటీన్ అన్నీ పెట్టుకు తింటే, లేదు ఒక స్వీట్ మా ఫ్రెండ్ బర్త్డే అని తెచ్చిచ్చాడు, ఒక స్వీట్ వైట్ షుగర్తో తినేస్తే నెక్స్ట్ డే ఎందుకు నాకు బాడీలో బ్లోటింగ్ వచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే నేను ఇంకోటి మా ఫ్రెండ్ది స్వీట్ అన్న తినొద్దని నేను అదే అగైన్ ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్ బ్యాలెన్స్. మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు కష్టపెట్టుకుంటున్నారు అనిపిస్తుందో మీ మీద జాలేస్తుంది. జాలేస్తే ఏది సస్టైన్ చేయలేరు. కరెక్ట్, గుర్తుపెట్టుకోండి. అది చదువైనా, అది పని అయినా, అది తిండి అయినా, యూ షుడ్ ఫూల్ యువర్ బ్రెయిన్. ఎట్లా? నీ మీద నీకు జాలి రావద్దు. అట్లా కాబట్టి నేను ఈరోజు అస్సలు బిర్యానీ తినా, నేను అస్సలు అన్నం తినా, స్వీట్ తినా అంటే అది 4 రోజులు ఉండే ముచ్చటే, తర్వాత నువ్వు ఇంకా స్పాయిల్ అయిపోతావు. కాబట్టి తినండి. కానీ నేను ఏమంటానంటే నెక్స్ట్ మీల్ కట్ డౌన్ చేయండి. అండ్ ఇంకో పాయింట్ ఏంది, మీరు బ్లోటింగ్ ఎందుకు వస్తుందంటే ఆబ్వియస్లీ మన బాడీ ఏదైనా కానీ అడాప్టేషన్ అనేది చాలా ఫాస్ట్ ఉంటుందండి. నువ్వు దేనికి అలవాటు చేస్తే దానికి అలవాటు అవుతుంది. ఏసీలో ఉండి సడన్గా ఎండకపోతే చెమట పడుతుంది. అదే పొద్దున్న నుంచి మేము చిన్న ఉండగా బర్రెలు ఎడ్లు కాసినప్పుడు అట్లనే ఇదే ఎండలో, మొన్న నేను మా డ్రైవర్తో ఉంటున్నా, ఇదే ఎండలో రోజు బర్రెలు ఎడ్లు కాసేవాడిని 10 ఏళ్ళ కింద వరకు ఏం కాలేదు, ఇప్పుడు ఎందుకు నాకు వేడవుతుందంటే ఐఎమ్ అడాప్టెడ్ టు ఏసీ. అంతేగాని హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అవి ఉన్నాయి, అది దానివల్ల బ్లోటింగ్ కాదు ఇది. ఖచ్చితంగా నేనేమంటానంటే ఇప్పుడు ఇంతకాలం తిన్నా కాంతి ఇప్పుడు ఎందుకు అవుతుంది అనే దానికి చెప్తున్నాను. ఆబ్వియస్లీ ఎప్పుడైనా హై గ్లైసెమిక్ ఇండెక్స్ నువ్వు కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకోగానే నీకు పోగానే దాని మీద వర్కౌట్ ఎక్కువైపోయి దాన్ని ఎనర్జీ అవసరం అయిపోయి కొంచెం డల్గా అనిపించడము, దానికి ఇంకా చాలా మెకానిజమ్స్ ఉన్నాయి. దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ. సో ఇవన్నీ ఉంటాయి. కానీ అంతకాలం లేనిది ఇప్పుడు ఎందుకు అయింది అని అంటే యూఆర్ ట్యూన్డ్ ఫర్ వన్ ఫుడ్. సడన్గా ఇయ్యగానే నీలో ఉన్న ఎండోక్రైన్ ఫంక్షన్ అంతా ప్యాంక్రియాస్ ఇచ్చే ఇన్సులిన్ కావచ్చు, గ్లూకగాన్ కావచ్చు, మిగతా హార్మోన్స్ అంతా మారిపోతుంది. మారిపోవడం వల్ల యూ స్టార్ట్ ఫీలింగ్ బ్లోటింగ్. అన్ని ఇంతకాలం బ్యాక్టీరియా మార్చినావు, కొత్తదాన్ని ఇచ్చేసరికి అది రైట్ ఆగమవుతుంది. ఇప్పుడు అన్ని స్టూల్ టెస్ట్లు కూడా వచ్చేసాయి కదండి, ఎట్లాంటి మైక్రోబయం ఉంది చూడండి. వీఆర్ డూయింగ్ మైక్రోబయం మొత్తం టెస్టింగ్ చేయగలం చేసి దాన్ని బట్టి కూడా గట్ బ్యాక్టీరియా ఇవ్వడం. ఇప్పుడంతా ప్రొఫైలాక్టిక్ జీన్ టెస్టింగ్, హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్లే చేసి నీ జీన్కి ఇప్పుడు ఒక ప్యాంటప్రజోల్ టాబ్లెట్ ఇవ్వాలంటే కూడా నీకు ప్యాంటప్రజోల్ పనిచేస్తుందా, ఇసమప్రజోల్ పనిచేస్తుందా కూడా టెస్ట్ చేయగలుగుతాం. అండ్ గట్ బ్యాక్టీరియాని బట్టి మీకు ఎట్లాంటి గట్ బ్యాక్టీరియా అంటే ఇంకా ఫుల్ బ్లోన్ రాలేదు. ఫుల్ బ్లోన్ గట్ బ్యాక్టీరియన్ అనాలిసిస్ అనేది బ్యాక్టీరియా ఇంకా రాలేదు. బట్ రీజనబ్లీ ఒక ఐడియా, పైసలు ఉన్న వాళ్ళు, టైం ఉన్న వాళ్ళు పోయి చేయించుకోవచ్చు. చేయించుకోవచ్చు అంతే.